సంఘానికి రావడం గొప్ప కాదు, నువ్వు ఎందుకు వస్తున్నావో అది పొందుకోవడం గొప్ప. Coming to church is not a great thing, but for what reason you have to receive, that's important. నువ్వు ప్రతి విషయాన్ని అధిగమించాలి. You need to overcome every weaknesses and everything. ఇక్కడ నువ్వు అధిగమించలేదు అనుకో, if you do not overcome దీనికన్నా భయంకరమైన మనుషులు నీకు ఎదురవుతారు. if you don't overcome situations or weaknesses here, you will have to face more tough people. మరి అప్పుడు ఎలా అధిగమిస్తావు? Then how will you encounter our అందుకనే నువ్వు వారియర్ లాగా యుద్ధం చేసేవాడిలాగా నువ్వు ఉండాలి. You should be like a warrior prepared for every ఉండాలంటే battle. ప్రతి సిట్యుయేషన్ ని నువ్వు ఓవర్కమ్ చేయాలి. If that's the case, you need to overcome every situation. నువ్వు చేస్తేనే ఇంకొక లెవెల్ కి వెళ్ళినప్పుడు అది నీకు జుజిబీలా కనబడుతుంది. Then only then every level will appear to be very simple and normal. లేదనుకో నీ జీవితం అంతా ఒక మనిషికి భయపడుతూ జీవించాలి. Otherwise your life will be full of fear of man and struggles. ఏమో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చే, దానికేం పోయింది? You might be rash in your communication, expressing your own opinion. ప్రతి మాటకి ఆ నీతి కలిగిన ఆ నోటి మాటకి ప్రతి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, జవాబు చెప్పాలి, లెక్క అప్పగించవలసిన సమయము ఆసన్నమై ఉన్నది. You are accountable to every word that you speak, whether the words of righteous word have you obeyed or was it your own opinion. ఈసావుకి అవకాశం ఇచ్చారు. Esau was given a chance. ఈసావుకి ఏ అవకాశం ఇచ్చారు? మారు మనసు పొందుకునే అవకాశం ఇచ్చారు. God gave an opportunity to Esau to repent. ఎందుకంటే చిక్కుడుకాయ భోజనం కోసం, తిండి కోసం తన ప్రధానత్వాన్ని అమ్మేసుకున్నాడు. Because for a mere morsel of food he sold his birthright. అదే అంటున్నా, హ్యూమన్ మైండ్. మళ్ళీ చెప్తున్నాను, That's why I'm telling human mind. మనుషులు ఆ సమయంలోనే డిసిషన్ అవ్వని ఏమవుతుంది, పోతాను అయితే ఏంటి అంటే ఆ సమయంలో వాళ్ళకి ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. Many people are very quick in the reaction because of the words they speak. They say, so what, I will die, so what, it will happen, nothing. మాట పలకడం ఈజీ. It is very easy to be rash in మాట communication. పలకడం ఈజీ. It is very easy to speak. దాని యొక్క ఫలము తప్పకుండా అనుభవించే పరిస్థితి ఎదురవుతుందన్నది మీరు గుర్తుంచుకోండి. Never ever forget, you need to face the punishment of the words that you have మీరు spoken. ఎవరు అటువంటి పరిస్థితుల్లో పడకూడదని నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. I make sure that none of you fall into this type of అందుకనే problems. నీతి కలిగిన ఆ నోటి మాటకు విలువిచ్చారనుకోండి, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో, ఏం పలకాలనుకుంటున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో నువ్వు బాగా ఆలోచించి ప్రవర్తిస్తావు. But when you give importance to the righteous words of Jesus Christ and his instructions, you'll be very careful in what you're speaking and you'll be very careful in your talk. ఎందుకంటే ఈసావు ఆ సమయంలో సరే నా ప్రధానత్వం నీకు ఇచ్చేస్తున్నానని భోజనం తినేశాడు, కానీ ఈ పని చేశాడన్నది అతను రియలైజ్ అవ్వలేదు. Esau did not even realize that he sold his birthright just for a mere morsel of food. He said, okay, I would like to sell my birthright to కానీ you. దేవుడు అవకాశం ఇచ్చారు. But even though God gave an కానీ opportunity, అతను ఏం ఆలోచించాడు? ఇచ్చిన ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? but when God gave an opportunity, what did he do? ఆదాము అవ్వ ఎలా ఉపయోగించుకున్నారో చెప్పాను మీకు. I've told you how Adam and Eve did not ఇతను make ఎలా use of the ఉపయోగించుకున్నాడు? opportunity. How did Esau make నా use of the తమ్ముడు opportunity? నన్ను మోసం చేశాడు. On the other hand, Esau said, my brother Jacob has మరి deceived me. ఎంత మందికి తెలుసు నువ్వు చిక్కుడుకాయ భోజనానికి నీ ప్రధానత్వాన్ని అమ్మేసుకున్నందుకు? ఏ మనిషికి తెలుసు? ఎవ్వరికి తెలియదు. కానీ నువ్వు ప్రతి వాళ్ళకి నీ తమ్ముని దుర్మార్గుడిలాగా చూపించుకుంటూ వెళ్తున్నావు. But on the other hand, Esau was only making Jacob as a villain, telling that this person deceived me. But nobody knows that Esau sold his birthright for a mere morsel of food to his own brother. మీకు నేర్పిస్తున్నాను, చెప్పుడు మాటలు వినొద్దు. మాటలు పలికే వాళ్ళు ఈజీగా పలుకుతారు, నీకు అవసరం వచ్చినప్పుడు పారిపోతారు వాళ్ళు. That's the reason I'm keep on emphasizing, do not give importance to gossip or slander. When the right time comes, they will escape and you will be caught. అతను పశ్చాత్తాపం పడవలసిన సమయంలో నా తమ్ముడు మోసం చేశాడు అని ఆశీర్వాదం పోయిందని బాధపడ్డాడే గాని ఎక్కడ కూడా అతను ఏ విషయంలో అతని ప్రధానత్వాన్ని అమ్మేసుకున్నాడన్నది రియలైజ్ అవ్వలేదు. మీ అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. నువ్వు ఏం ప్రవర్తిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ ఏం పలికావు అన్నది అవగాహన కలిగి ఉండాలి. నీ సొంత జ్ఞానంతో పలకకు, దేవుని జ్ఞానంతో పలుకు. Esau did not even repent, telling that he was the root cause by selling his birthright, but instead he was telling Jacob had deceived, his brother deceived. So are you. Be very careful of what you are speaking and what you are saying. అలాగే కయీను వాళ్ళ తమ్ముని హేబెల్ని చంపేసేసి అతను దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. Likewise, Cain killing his brother Abel, after killing his brother Abel, escaped from the presence of God. అక్కడ కూడా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు అతనికి అప్పుడు కూడా అవకాశం ఉంది మారు మనసు పొందుకుంటానికి. Even when God encountered Cain and was asking, Cain had a wonderful opportunity to repent. అంటే ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు అంటే దానికి అర్థము నీతి కలిగిన ఆ నోటి మాట
నీకు పశ్చాత్తాపం పొందుకునే ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు దేనికి ఉపయోగించుకుంటున్నావు? When the righteous word of the Jesus Christ is coming to you in the form of for you to repent, but what are you doing? How are you making use of it? మరి కయీను దేవుని సన్నిధి నుండి పారిపోయి అతను నన్ను దేవుని సన్నిధి నుండి నువ్వు పంపించేశావు కదా అని దేవుని ప్రశ్న వేశాడే గాని అయ్యో నేను అసూయతతో నా తమ్ముడిని ఇలా చంపేశాని అతను పశ్చాత్తాపపడలేదు. Cain, on the other hand, did not repent, telling that he was murdered his brother Abel. He did not repent for that, but only he was telling, God, you have made me flee away from your presence. మరి అదే దావీదు భయంకరమైన పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చి ఈ తప్పు చేశావు అని ఉపమానంతో చెప్పిన వెంటనే తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపంతో దేవుడి చేతిలో దేవుడి శిక్షని అనుభవించడానికి రెడీ అయిపోయాడు. But when prophet Nathan came and told David his sins and all, David did not justify. He immediately accepted his sins and he was repenting of the sins. సౌలు కూడా చేశాడు. పాత నిబంధన కాలంలో సౌలు నీ దేవుడే అని అన్నాడు. Even King Saul of the Old Testament also was addressing to Samuel, your God. నీ దేవుడే అంటే ఏంటి తెలుసండి? Do you know what is the meaning of your God? దేవునికి అనుగుణంగా అతను ప్రవర్తించకుండా సమూయేలు దగ్గరికి వచ్చి నీ దేవుడికి బలి ఇవ్వడానికే ఇవన్నీ తెచ్చాను అని పలుకుతాడు. Instead of acknowledging and accepting his mistake, he said, Samuel, it is only for your God I was giving the sacrifice and all these things. అక్కడ కూడా సౌలు ఏం తప్పు చేశాడు? మనుషులకు భయపడ్డాడు. What did King Saul do? He feared the man and for the fear of man, he committed blunders. He was more focusing upon people's opinions. మనుషుల్ని బట్టి ఆలోచించాడు. He was depending on the way man thinks. చివరికి అదే మనుషుల మీదకు తోసేశాడు. ఈ జనం వలనే అని మనుషుల మీదకు తోసేశాడు. And finally he also blamed the same people, telling that they are fearing these people have done like that. నీతి కలిగిన ఆ నోటి మాట నిన్ను పిలిచారు అంటే ఎలా రావాలో తెలుసా? You know how you need to follow when the righteous word of Jesus Christ has called you? Mark 1:16-20. Mark 1:16-20. మార్కు సువార్త మొదటి అధ్యాయము 16 నుంచి 20 వచనం. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 16-20. ఆయన గలిలయ సముద్ర తీరంలో వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేయుట చూచెను. వాళ్ళు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తన తండ్రి అయిన జెబెదయిను దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏం కనబడుతుంది? What do you see here? నీతి కలిగిన ఆ నోటి మాట ఏమి మాట్లాడింది అక్కడ? What did the righteous words speak over there? నా వెంబడి రండి అంది. It said in verse 17, follow me. నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ వల కొన్నాను. నా జీవితం అంతా కూడా ఈ చేపలు పట్టే జీవితమే. ఇందులోనే నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇప్పటికిప్పుడు రమ్మంటే నేను ఎలా రాగలుగుతాను? నాకు చాలా పనులున్నాయి, అవన్నీ నేను చూసుకుని రావాలి అని ఏదైనా పలికారా? Did Simon or Andrew say, I have spent so much of investment on buying these nets and my profession is only being a fisherman. I have a family, I have responsibilities, I do not know anything. Did they give any excuses of these kind? నీతి గల నా నోటి మాట అంటే ఆయన నోటి నుండి వచ్చు మాట, దానికి చూపించిన విధేయత. It is all about obeying to the righteous words or instructions of Jesus ఆ Christ. నీతి కలిగిన ఆ నోటి మాటలో విధేయత ఉంది, లోబడుట ఉంది. లోబడుట అంటే ఏంటి తెలుసా? మొత్తం సర్వ శరీరము దేవునికి లోపరుచుకోవడం. లేదనుకో నీ ఈగో నిన్ను నిలబడుతుంది. కొంతమంది మాట పడరు. Some people, నేను తప్పు చేయాలి, నేను ఎందుకు పడాలి అని అంటారు. కానీ వాళ్ళకి మాత్రం ప్రతిసారి మాట పడుతూనే ఉంటది. ఎందుకు పడుతుంది? వాళ్ళు దేవుడి తట్టు తిరిగే వరకు కూడా వాళ్ళ మీద నిందలు అవమానం పడుతూనే ఉంటది. వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. Now when it comes to this particular phrase, the most important thing when it comes to the righteous words of Jesus Christ is obedience and total surrender. This is very, very important. Obedience and total surrender. But if people are disobedient to that particular aspect, they will keep on getting insults, they will keep on getting humiliation because they did not obey and they did not surrender to the word of God.
ఎందుకంటే మరి నిన్ను కాపాడడానికి ఆయన ఎందుకు నిందలు అనుభవించారు, నువ్వెందుకు అనుభవించకూడదు? When it comes to Jesus Christ, why did he bear the insults that is on you? Why did he bear the humiliation that was due on ఒక you? విషయం So చెప్పనా? why should you not take the same thing? ఎందుకు రక్తం చిందించారు? Why did the Lord Jesus Christ shed his blood upon the మీరు cross? తల్లి గర్భంలో నుండి బయటపడి ఆయన్ని తెలుసుకునే వరకు మీ తరతరాల శాపం, పాపం, దోషం, అతిక్రమం ఏమైతే ఉన్నాయో వాటన్నిటితో నిండిపోయి ఉన్నారు మీరు. You who are formed, even before you were formed in your mother's womb and you came out, you were filled with iniquities, sins, transgressions, sins and curses. మీ తాతలు ముత్తాతలు చేసిన పాపం కూడా మీ నెత్తి మీద వేసుకుని ఉంటాయి. Never forget all the sins committed by your ancestors, your father, your forefathers, your grandfathers. It is coming upon you because it's passing on. ఆయన వచ్చి ఆ తరతరాల నుండి వచ్చే రోగాలు కూడా ఉంటాయి. వాటన్నిటి నుండి ఈయన వాక్యము ద్వారా, ఆయన నోటి నుండి వచ్చు నీతి మాట ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మిమ్మల్ని కడిగి పవిత్రపరిచారు. పవిత్రపరిచిన దాన్ని మరలా మీదేసుకుంటారా? The Lord Jesus Christ, because of his blood shed upon the cross, has forgiven you, taken off all the sin and curses from your life. No. But if you, because of your sinning repeatedly, you will be keep on getting the same thing again. నువ్వు బాప్టిజం తీసుకున్నావు అంటే నీ ప్రాచీన పాపం నుండి సమస్తము విడుదల పొందుకోవడానికి నువ్వు తీసుకుంటున్నావు. The reason for your being baptized is all the ancestral curses and your sins, your curses has been washed off. ఆయనతో పాటు పాల భాగస్థుడు అవ్వడానికి నువ్వు బాప్టిజం తీసుకుంటున్నావు. You have been taken baptism to be a partaker with నువ్వు him. మరలా ప్రాచీన స్వభావంతో ఉన్నావంటే ఆ బాప్టిజం వచ్చి నీ కాకి స్నానం లాగా మారిపోతుంది. But if you have your old characteristics, old nature, old sin, old weaknesses in you still prevailing, that means it's like taking a bird's bath. నీకు సడన్ గా నచ్చి దేవుడు అని నీకు నచ్చనప్పుడు నీ ఇష్టంగా బ్రతికి ఉన్నంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకోవడం భ్రమలో ఉన్నారేమో Don't be చూసుకోండి. deceived in the thinking that the Holy Spirit, God is there with you, because when you like, you will say God. When you don't like, you say no God. పరిశుద్ధాత్మ ఇంత చిన్న పాపం ఉంటే కూడా ఆ మనిషిలో ఉండటానికి ఇష్టపడరు. Even if there's a small sin, the Holy Spirit, God will not like to stay in that person. నిన్ను పిలిచారు అని అంటే నీతి కలిగిన ఆ నోటి మాటకి నువ్వు విలువ ఇవ్వాలి. ఒక వారం ఇచ్చి రెండో వారం నీ ఇష్టంగా జీవించడానికి కాదు ఆయన పిలిచింది. If God has called you to follow Him, it means it is not for a week or a day or few days. It's forever. ఎంతమందిని పిలిచారు? How many of them were ఈ called? నలుగురిని పిలిచారు. God had called these 4 people. పిలిచిన తర్వాత వాళ్ళు మారు మాట్లాడకుండా ఆయన వెంబడించారు. And Simon, Andrew, James and John, without saying anything, immediately they left their father and their hired servants and went after him. ఇద్దరు చేపల్ని పెట్టడానికి వల వేశారు. వేసిన వాళ్ళని పిలిచినప్పుడు అలా వదిలి వెళ్ళిపోయారు. They indeed cast the nets, but immediately they left their nets and followed him. మరలా ఇద్దరు వల బాగు చేసుకుంటున్నారు. There are other people, James and John, who are mending their boats and their nets. ఆ వల బాగు చేసుకుంటున్న వాళ్ళు అలా వదిలి వెళ్ళిపోయారు. And they also immediately left whatever they had, left their father and the property and అంటే followed Jesus. ఇక్కడ మిమ్మల్ని మీ పనుల్లో వదిలేసుకుని రమ్మంట్లా. But I'm not telling you to quit your jobs or business and follow Jesus. నువ్వు ఈ రోజు ఈ వాక్యం వింటున్నావు. You are hearing the word of God today. వింటున్నావు కాబట్టి ఆ మాటకి నువ్వు విలువిచ్చి అలా ప్రవర్తించావు అని అంటే నువ్వు ఆయన వెంబడిస్తున్నావు అని అర్థం. If you are giving importance and ensuring that you walk according to the word of God that you're hearing, that means you are giving importance to the righteous Luke word. 5:1-11. లూకా సువార్త 5వ అధ్యాయము 1-11. Luke 5:1-11. 11వ వచనం వరకు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరెతు సరస్సు తీరమున నిలిచి ఈ సరస్సు తీరమునున్న 2 దోణెలలో చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములను బోధించుచుండెను. ఆయన బోధించ చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ఒక్కసారి ఆపండి. ఏమన్నారు? రాత్రంతా వేశాము, అక్కడ చేపలు పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను అని అన్నారే గాని క్వశ్చన్ వేయలేదు. మొన్న కదా ఇలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? మొన్న వాళ్ళే కదా ఇలా అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు?
అని మనుషులు ప్రశ్న వేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆ ప్రశ్న అన్నది వేయకుండా నీ మాట చొప్పున మేము జరిగిస్తాము అని పలుకుతారు. In Luke 5 verse 5 specifically, Simon answered and said to him, Master, we have toiled all night and caught nothing. Nevertheless, at your word, I will let down the net. He did not question, why did you say that time don't do it? Why are you saying now to do it? They did not question, they did not ask for any justification. They simply obeyed the words of Jesus Christ. నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నందుకు వాళ్ళు ఏం పొందుకున్నారు? నెక్స్ట్ పాయింట్. What happened when Simon immediately obeyed to the word of Master? 6వ వచనం. Verse 6 onwards. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగులపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారు అందరూ విస్మయం పొందిరి. అలాగున్న సీమోనుతో కూడిన పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబు యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలకు దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నోటి మాట వినడం వలన వాళ్ళు ఏం పొందుకున్నారు? What happened to the people when they obeyed to the word of the Master or Jesus Christ? దేవుని నోటి మాట వినడం వలన వాళ్ళు ఏం పొందుకున్నారు? వాళ్ళు బలవంతంగా లాగలేనన్ని విస్తారమైన చేపలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. They were not able to catch the fish that they had in the nets. They had to call others to drag the net. So much was the blessings. ఇక్కడ ఫిష్ కాదు. It's not about fish over here. నోటి మాట వలన వాళ్ళు పొందుకున్న విస్తారమైన ఆశీర్వాదం. It is pure obedience to the words that came from Jesus Christ. వారి ఆశీర్వాదంలో ఏముంది? What was there behind the blessings? నీతి కలిగిన దేవుని నోటి మాట ఉంది. It was the absolute righteous word that came from the Master. ఆశీర్వాదాలు 2 రకాలు. There are 2 types of blessings. దేవుడి చిత్తంతో వచ్చింది, దేవుడి చిత్తముతో రానిది కూడా ఆశీర్వాదం వస్తుంది. There are 2 types of blessings. One that comes with the perfect will of the Master, one comes because of your will. దేవుని నోటి మాట ద్వారా వచ్చిన ఆశీర్వాదము నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు నువ్వు వద్దన్నా వెళ్తూనే ఉంటుంది. The blessings that comes according to the perfect will of God will not only be for you but for your children and for your generations. రెండో ఆశీర్వాదం ఉంది సుమి. There is another blessing too. అది ఏంటంటే సాతాను నుండి వాడు మాట విని వాడికి ఇష్టంగా జీవించడం వలన వాడు కూడా అట్లా ఆశీర్వాదం ఇస్తాడు. Even Satan can give blessings like, and it will appear as if it is coming from the other source. ఎందుకంటే నిన్న చెప్పారు కదా ఇశ్రాయేలు జనాంగము. Because yesterday's sermon, do you remember what is happening? ఆకాశరాణి పిండి వంటలు చేసినప్పుడు కూడా నేను నా కుటుంబము ఎంతో సంతోషంగా ఉన్నాము అని ఇశ్రాయేలు జనాంగం, ఐగుప్తు దేశం నుండి దేవుడు బయటకు తీసుకొచ్చిన ఇశ్రాయేలు జనాంగం నోట్లో నుండి పలికిన మాటలు మీతో చెప్తున్నాను. Do you remember Jeremiah chapter 44? What did the people say? As far as we were following the word, we were finding difficulty. But when we were obeying to the Queen of heaven, we did not lack anything. Everything was good for us. ఆ ఆశీర్వాదం అది టెంపరరీ ఉంటుంది. There is a blessing too, but that blessing is temporary. ఆ ఆశీర్వాదం ఎప్పటి వరకు ఉంటుందో చెప్తాను నేను. I will tell you how short సాతాను నుండి వచ్చిన ఆశీర్వాదము ఎక్కడి వరకు ఉంటుందంటే నిన్ను రోగంలోనికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం లోనికి, సమస్యలోనికి, ఇంట్లో సమాధానము శాంతి లేకుండా తీసుకొచ్చి దింపి అప్పుడు దాని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతుంది అది. And that demonic influence or the blessings will ensure that you are struggling with various sicknesses, financial crisis, pressure, and then snatch away the blessings that was coming from God and go off. సాతాను నుండి వచ్చింది కూడా ఆశీర్వాదమే మరి. Indeed, the blessing also comes from the devil. ఎక్కడి నుంచి కావాలి మీకు? Where do you want the blessing మీకు ఎలా తెలుసు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అని? How do you know that a blessing is come from నువ్వు ఎలా God? ప్రవర్తిస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నీ ఆలోచన ఏంటో, నీ గ్రహింపు ఏంటో నువ్వు ఒక్కసారి నిన్ను పరీక్షించుకున్నావు అనుకో. ఎందుకంటే లేఖనం చెప్తుంది కదా, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరీక్షించుకో. నీలో క్రీస్తు ఉంటే పర్వాలేదు, లేకపోతే నువ్వు భ్రష్టుడిపై ఉన్నావేమో అని అంటారు. You need to examine yourself and check whether you are in faith or you are following the word of God or not, and you will know whether Christ is living in you or not. పరీక్షించుకోండి. You examine yourself. లేదనుకో ఒక మనిషి ఆలోచించినట్టు నువ్వే కాదు, ఈ మనిషి ఆలోచన ఉండటం వల్ల పక్క మనుషులు కూడా చెడగొడతారు వాళ్ళు. And because of your wrong understanding, you also spoil the person next to you or close to you.
కానీ నీకు అవసరమైనప్పుడు వాళ్ళెవ్వరూ సహాయానికి రాలేరు. But when you really require, at the right time, they will not come to your rescue. నీతి గల ఆయన నోటి మాటకి వాక్యానికి నువ్వు విధేయతపడి లోబడి ఉన్నావనుకో, ఇదిగో విస్తారంగా ఇలా ఆశీర్వదింపబడతావు. నీకు దేనితోనూ సంబంధం ఉండదు, లోకంతో నీకు సంబంధం ఉండదు. When you are being blessed because of the righteous word you have obeyed, you don't require any blessings from any people. It will నీ come upon you. భార్య ఒలీవ మొక్క వలె, నీ ద్రాక్ష తోట వలె ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉంటుంది, ఆశీర్వదింపబడుతుంది. Your wife will be a well-watered garden like a beautiful vineyard, and your children will be like wonderful olive trees. ఎందుకంటే దేవుని నోటి మాట నువ్వు తీసుకుంటున్నావు, Because you're taking or receiving the word ఆ of God, నోటి మాట మీద నువ్వు నడుస్తున్నావు, and you're walking according to ఆ whatever word నోటి you're receiving. మాటనే నువ్వు నీ పని చేస్తున్నావు. And the same word of God you're walking and you're obeying. నీ బిజినెస్ లో నీతి కలిగిన దేవుని నోటి మాట ఉందా లేదా చూసుకో. You need to check even when you're doing business whether that the word of God నువ్వు or ఏ which is righteous పనైనా is that చేసుకో, not. నువ్వు You do whatever you are నువ్వు doing. చేసే పనిలో నీతి కలిగిన దేవుని నోటి మాట ఉందనుకో, నీ ప్రవర్తన విధానం మారుతుంది, నీ మాట తీరు కూడా మారుతుంది. Your way of speech, your conduct, your behavior, everything will change when you receive the righteous words of Jesus Christ నీ in your life. బిజినెస్ లో నువ్వు చేసే ప్రతి చేతి పనిలో ఏ పనైనా ఉండని, నీతి కలిగిన దేవుని నోటి మాట నీ శరీరంలో ఉందనుకో, నువ్వు ఎప్పుడు ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. When you receive the word of God and follow it in absolute obedience, wherever you are, whatever you do, you will be blessed. లోకంతో నీకు సంబంధం లేదు, You don't have anything to do with the world. లోకానుసార మనుషులతో నీకు You సంబంధం don't లేదు. have anything to do with the people అది of the బ్లడ్ world. రిలేషన్ అయినా ఉండనియండి, ఎవరైనా Let ఉండనియండి, it be your own relations, blood related or your neighbor. ఎప్పుడు కూడా ఒకరు మారాలని కాదు, నేను మారాలని చూసుకోండి. It's not about others should change. First, put it upon you. ఎందుకంటే నువ్వు మారుతావేమో, నువ్వు చూసుకోవడం వల్ల నేను నీకు సహాయం చేయగలుగుతాను, ఎదుటి వారికి నేను సహాయం చేయలేను. Because since you have taken a decision, I will bless you and సమ్మతించి నా not మాట others. వినిన వేళలో ఈ లోకంలో మంచి పదార్థాలు నువ్వు మాత్రమే అనుభవిస్తావు. సమ్మతించి, ఒబే, విల్లింగ్లీ. Isaiah 1 very clearly says, if you are willing and obedient, you will eat the fruit of this land. It's all about willingness and obedience. నీతి కలిగిన దేవుని నోటి మాట వద్దు అంటది, కానీ మనిషి మాట వెళ్ళు అంటది, అంతే తేడా. The righteous word of God do not obey. That's where the thoughts will come, and the thoughts that will come to you is obey to what the human beings and your friends are saying. ఈ శిష్యుల్ని వెంబడించు అన్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. The word from Jesus Christ said, follow me. But the disciples didn't have any clue where they're going to follow and what they're కానీ going to మీరు do. ప్రశ్నలు వేసుకుంటారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడికి వెళ్ళను, ఇలా మీరు అనుకుంటారు. You have your own opinion and say, I will not do this, I will not eat this, I will not go there. It's all your own opinions. కానీ నన్ను వెంబడించు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిపోయారు. But when it comes to the act of following me, you do not know where you are following and where you దానికి are అర్థం going. ఏంటి? What is the meaning నీతి behind? కలిగిన ఆ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆయనే ఎక్కడికి వెళ్ళాలో నిన్ను నడిపిస్తారు. But when you receive the righteous words of Jesus Christ, God himself will ensure to make you go in his path. ఐ డోంట్ వాంట్ యూ టు డిసైడ్ వేర్ యు ఆర్ గోయింగ్. నువ్వు నిర్ణయం తీసుకోవద్దు ఎక్కడ వెళ్ళాలని నువ్వు చెప్పి. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం I లేదు. don't want you to take a decision based upon your own opinion. నాకు అవకాశం ఇవ్వి, నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నేను తీసుకెళ్తాను. Give me that opportunity and chance, and I will lead you in the path everlasting. కోరుకునేది ఇదే, This is what I desire from you. ఎందుకంటే దేవుడు సృష్టించారు కాబట్టి. Because God has created. ఆయనకు చెప్పిన మాట మీరు వినాలని ఆయన కోరుకుంటారు, కానీ మీకు అనుగుణంగా ఆయన మారాలని తప్పు. God wants you to change according to his will, but you on the other hand don't expect God to change according to your will. అలాగే అబ్రాహాము కూడా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. Abraham, without questioning God, just blindly followed దేవుడు the words. రా అని అంటే బయటకు వచ్చాడు, అది మాత్రమే అబ్రాహాము తెలుసు. Abraham was just called by God. All Abraham did was obey. అందుకనే రాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళినా కూడా అతను ఆశీర్వదింపబడ్డాడు. No matter he went to the stony places, unfertile soil, he was blessed wherever he went. అబ్రహాము పిలుపులో దేవుని నీతి మాట ఉంది, When God called Abraham, he obeyed the righteous words. నోటి మాట ఉంది. He obeyed to the righteous words. దేవుని నీతి అను నోటి మాటలో తిరిగి క్వశ్చనింగ్ ఉండదు, ప్రశ్నలు వేసేది ఉండదు, ఓన్లీ రిసీవింగ్ ఏ ఉంటది. There will not be questioning, there will not be any justification when God speaks. It is only obedience. హీబ్రూ 11:8. Hebrews chapter 11 verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొంది అయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను.
మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ మీ అందరి పేర్లు పెట్టుకోండి. To keep your respective names in the place of Abraham. For example, by faith, Abraham obeyed when he was called to go out to the place which he would receive as an inheritance, and he went out not knowing where he was going. Instead of Abraham, put your names there. పెట్టుకోండి అంటే చక్కగా పెట్టేసుకున్నారా? Did you just say your name in the place of Abraham? ఆ వాక్యంలో ఉన్నారా మీరు? But all what is important is, are you like Abraham? నమ్మకం. It's all about faithfulness. యోబు పిల్లల్ని పోగొట్టుకున్నాడు, Job lost his children. ఆస్తి పోగొట్టుకున్నాడు, He lost his property. భార్య కూడా నీ దేవుని శపించి నువ్వు చచ్చిపో అనింది. Even his own wife said, curse God and you die. కానీ అతను ఏమన్నాడు? మూర్ఖురాల వలె మాట్లాడక అన్ని మేలు జరుగుతాయి దేవుడా, కీడు జరిగినప్పుడు దేవుడు కాదా అని మాట్లాడతాడు. But what did Job's reply? He says, don't talk like that of a foolish woman speaking. Should we receive only good things from God? We should అక్కడ receive even negative. దేవుణ్ణి గెలిపిస్తున్నాడు. There, Job was only giving victory to God. కానీ దానికి రెండింతలుగా అతను ఆశీర్వదింపబడ్డాడు. On the other hand, Job was blessed 2 times than what he lost. కానీ సాతాను ఏమన్నాడు? నువ్వు అతని పిల్లల్ని ఆశీర్వదిస్తున్నావు, అందుకనే నిన్ను మెచ్చుకున్నాడు. అతనికి ఎంత ఆస్తి ఇచ్చావు, అందుకనే నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు ఒక్కసారి నిన్ను దూషిస్తారు అని అన్నాడు. But Satan, on the other hand, was telling to God, you are blessing him, that's why he's taking your name. You remove all the blessings and let me see whether he's going to still speak about you or not. ఎందుకంటే దేవుడికి విధేయత లోబడి ఉండే వాళ్ళు కావడం చాలా ఇష్టం. Because God wants every person who is obedient and willingly obeying to his instructions and word. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు పరీక్ష పెట్టుకుంటూ వెళ్ళారు. Every person was tested. యోబు జీవితంలో ఈ విధంగా జరిగింది. మరి అబ్రాహాము జీవితంలో ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళాడు, కానీ అక్కడ బలి జరగలేదే. Abraham simply obeyed when God had asked for the sacrifice of Isaac, but Abraham did not question God. He simply followed what God wanted. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు పరీక్షించి వారిని పరిశోధించి మనకు మాదిరిగా ఉంచారు. All these people were tested and they passed and they gave victory to God, and these examples are given to us so that we would follow them. అబ్రాహాము ఎందుకు బయటకు వచ్చాడు? Why did Abraham come out of his land? అబ్రాహాము ఎందుకు బయటకు వచ్చాడు? Why did Abraham come out when God called him? అబ్రాహాముని ఎవరు పిలిచారు? అబ్రాహాముకు తెలుసు. Abraham knew who called him. ఎవరు నీతో మాట్లాడుతున్నారో నువ్వు తెలుసుకోవాలి. You should know who is speaking to you. మనుషులు మాట్లాడేది వేరే, దేవుడు మాట్లాడేది వేరే. Man speaking to you is different and God speaking to you is different. అందుకనే అబ్రాహాముకి పిలిచింది దేవుడని తెలుసు కాబట్టే క్వశ్చనింగ్ వేయకుండా వెళ్ళిపోయాడు. Abraham knew that his call was from God. That's the reason without questioning he obeyed and followed. ఎవరు పిలుస్తున్నారో తెలుసు కాబట్టి ఎవరితో వెళ్తున్నారో కూడా అతనికి తెలుసు. He knew who called, therefore he knew who is traveling with him. ఇక్కడ గుర్తించవలసింది విద్యావంతులు కారు, ధనవంతులు కారు. వాళ్ళు They are not rich people or they are not people of great wisdom. రాజకీయ వర్గానికి చెందిన వారు కాదు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు. They are not billionaires or they are not people who are politically sound. సామాన్యమైన జాలరులు. They were all very simple fishermen. సామాన్యమైన పేదవాళ్ళు. They are simple people. కష్టపడి పని చేసేవారు. They people who work hard. చదువు లేని వారు. They are uneducated people. ఇశ్రాయేలు దేశంలో బహు వెనుకబడిన జనాంగము, వారే గలిలయ ప్రాంతపు వారు. They are highly backward people of the entire Israel. మరి They are the ఆయన people of రాజ్యాన్ని Galilee. స్థాపించడానికి ఎవరిని ఏర్పరచుకున్నారు? To establish his kingdom, whom did God call? మరి ప్రధాన యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళు? What happened to the chief priests? What happened to the teachers of the law? Where were they? వాళ్ళు గర్వంతో ఉన్నారు. But they were there filled with arrogance and pride. ఇక్కడికి మీరందరూ వచ్చారు అనంటే దానికి అర్థము దేవుడు చేత పిలువబడిన వారు. ఇది ఫెయిత్ స్టేట్మెంట్ కాదు. సత్యము ఉన్నది ఉన్నట్టు, నీతి ఉన్నది ఉన్నట్టు మీకు బయలుపరుస్తున్నాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. If you have come here or listening to the sermons, it is purely God calling you. I'm not making a faith statement, but I'm speaking through absolute truth and absolute right. కాంప్రమైజ్ అయిపోయి మీరు ఎన్ని పాపాలు చేసినా దేవుడు రక్షిస్తారు అని చెప్పడానికి మనిషి కాదు. It is not a statement coming from a man
telling that you can lead a compromised life, you can live in sin. Established. మొట్టమొదటి పరిచర్య ఎవరు తెలుసా? వెంబడించుడి అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా పిలిచిన ఆయన్ని గుర్తు పెట్టుకుని బయలుదేరారు. చూసారా? ఆ మనుషులతోనే దేవుని యొక్క రాజ్యం స్థాపించబడింది. God will establish his kingdom to those people who implicitly or obey to the obedience to the word of God. They don't question, they don't doubt, they simply follow. మనకి కావాల్సింది దైవ గ్రంథంలో, సత్య గ్రంథంలో ఉన్న పరిచర్య కావాలి మనకి. But the ministry that is coming from the word of God is you put on the word of God and you be the walking Bibles. Luke 4:31-32. Luke chapter 4, 31-32 verses. లూకా సువార్త 4వ అధ్యాయము 31-32 వచనములు. 31వ వచనం. అప్పుడు ఆయన గలిలయలో కపర్నహము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు చెప్పండి, పరిచర్య ఎలా ఉండాలి? How should the ministry be? అధికారంతో ఉండాలి, శక్తితో ఉండాలి. కానీ మనుషులకి అనుగుణంగా, మనుషులు పెట్టిన రూల్స్ ప్రకారము, మనుషులు అనుకున్నదే నిజమని వాక్యాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడేది దేవుని పరిచర్య కాదు, మనిషి యొక్క పరిచర్య. The word or the ministry that comes from God should be like with authority and power, not compromising with people, not saying that people be offended and giving a simple preaching. ఆయన జీవించి ఉన్నారు అని అన్నప్పుడు నీ పరిచర్య ఆయన జీవించి ఉన్నట్టే అధికారంతో, శక్తితో ఉంటుంది. లేకపోతే ఆయన శిలువ మీద ఉంచుతావు. When you know that God is alive, your preachings also will be with authority and power. Otherwise, your preaching will be like Jesus ఆ still on the cross. పరిచర్యకి నువ్వు లోబడి ఉంటేనే ఆ వాక్యము నీలో శక్తివంతంగా పనిచేస్తుంది. లేదనుకో నిష్ప్రయోజనం అవుతుంది. The word of God, when you are obedient, only then it will be powerful. Otherwise, the word that you heard will be of no use to you. It will go in vain. చూడండి, హీబ్రూ 4:2. Hebrews chapter 4, verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమై. ఇప్పుడు ఆలోచించండి. Think about it now. విశ్రాంతి దినమున పరిచర్య మొదలు పెట్టడం మీరు చూసారు ఇక్కడ. You have seen that the Lord was doing ministry in the day of ఆ Sabbath. పరిచర్యలో ఆయన మాట్లాడే విధానం ఎలా కనబడుతుంది? And how did the Lord display on the day of that particular preachings? అధికారంతో కూడినదై ఉండటం, అది మనుషులు గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ మనుషులు ఆమె ఏంటో అలా మాట్లాడుతుంది, అదెలా మాట్లాడేస్తారు? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, దేవుడు కృప కలిగిన దేవుడు కదా. ఓ, మీ దేవుడు అలాంటి దేవుడా? ఏమో, నా దేవుడు అయితే మాత్రం గద్దించే దేవుడు. Luke chapter 4 verse 32 emphasizes that they were astonished at his teachings, for his word was with authority. That's how the preaching would be. But on the other hand, if people pass a comment and say, why is she talking like that? God is love, God is compassionate, God loves me. Oh, maybe your God is like that, but my God is a God who will speak with authority and ఇక్కడ ఆయన బోధించేటప్పుడు అనేక మంది ధర్మశాస్త్రోపదేశకులు, యూదా ధర్మశాస్త్రోపదేశకులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. when God was preaching, when Jesus was preaching, the teachers of the law, the Pharisees, the scribes, వారు all బాగా were there. ఇతర గ్రంథాలు, లేఖనాలు బాగా ఎరిగిన పండితులు. And these were the people who are well versed with the word of God, in things the Bible. వాళ్ళు తమ సొంత అధికారంతో ఇతరులకు బోధిస్తారు. వాళ్ళు They only read, but they don't practice, but they preach. అయితే యేసు దేవుని నుండి తనకు లభించిన అధికారంతో మాట్లాడారు అన్నది గుర్తుపెట్టుకోండి. But they can never speak with authority and power. They are only ఆ కాలంలో ఇటువంటి బోధన వాళ్ళు గుర్తించి ఆశ్చర్యపోయారు. But in verse 32, they were astonished at his teachings, for his word was శాస్త్రుల with authority. అధికారంతో నిర్ణయాలు ప్రకటించలేదు. But the scribes or the teachers of the Lord could not speak like this. అధికారంతో నిర్ణయంతో బోధ చెయ్యలేదు. They could not speak with authority and power. దేవుని స్వరముతో బోధించారు. They spoke with their own understanding. భాష మారలేదు, They did not change. మనిషి మారలేదు, God spoke with his own. భాష మారనవసరం లేదు. Jesus spoke through the word of God. మనిషితో మనిషి మాట్లాడినట్టే దేవుడు మాట్లాడతారు, కానీ దేవుడికి వేరొక భాష లేదు. God speaks to a man speaking to a man. He doesn't use different jargons. అధికారంతో నిర్ణయము చేయగలిగే అధికారముతో ఆకాశాన్ని భూమిని కూడా ఆయన శాసించే ఆ స్వరముతో దేవుని వాక్యాన్ని బోధించారు. God spoke with the same authority the way he created the heavens and the earth. చూడండి, మార్క్ 1:22. మార్క్ సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మార్క్ చాప్టర్ 1 వర్స్ 22. ఆయన శాస్త్రుల వలె గాక
అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడాలి గాని పాయింట్ అవుట్ చేయకూడదు. So you should be astonished, not find fault or complain and అంటే murmur. మరి వాక్యము అధికారంతో బోధిస్తున్నారా లేకపోతే ఎక్సైట్మెంట్ తో బోధిస్తున్నారా? Are you speaking the word of God out of excitement, like a motivational speaker, or are you speaking with authority and power? మత్తయి సువార్త 7వ అధ్యాయము 28 29 వచనం. మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 28 and 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. ఇది ప్రతి మనిషి కూడా దేవుడు వాక్యాన్ని ఎలా గుర్తించగలుగుతారంటే అధికారంతో వాక్యం పలికినప్పుడు నువ్వు గుర్తిస్తే అది దేవుడి నుండి వచ్చినదని నువ్వు తెలుసుకోగలుగుతావు. This is how Matthew 7, 28, 29 means is every person will recognize the teachings when a man speaks with authority. కానీ నేను దేవుడు ప్రేమలో ఉన్న శక్తిని బట్టి గద్దించి మీకు దేవుని ప్రేమను చూపిస్తున్నాను. But with God's love, I'm displaying the power and authority of God's word so that you will know the అందరూ reality. రిసీవ్ చేసుకోలేరు. Not everybody can receive. నిన్ను ఫ్లాటరింగ్ లిప్స్ తో ఊరికినే నువ్వు చాలా మంచివాడు బ్రదర్, నువ్వు మంచి విశ్వాసంలో ఉన్నావు బ్రదర్ అని నటించారనుకో, అటువంటి వాళ్ళని నమ్ముతారు. You are readily willing to obey or believe a person who flatters you with his lips, telling that you are a wonderful person and God is calling you. You would అదే like to be- మనిషి వెనకాల నిన్ను ఎన్ని బండబూతులు తిడుతున్నారో నీకెలా తెలుసు? How do you know if that same person is gossip or making comments behind you? దేవుడికి తెలుసు. But God knows. దేవుడికి తెలుసు. అందుకనే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? God knows everything. Therefore, you know Psalms 39 verse 1 తీయండి. Open Psalms 39 verse 1. This is the way you should pray. కీర్తనలు 39వ అధ్యాయము మొదటి వచనం. Psalms chapter 39 verse 1. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటను ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. Verse 2. వచనం. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. మూడోది Verse 3. వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఏవని? ఫోర్త్ వర్స్. 4వ వచనం. Verse 4. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఈ విధంగా దావీదు ప్రార్థన చేశాడు. Psalms 39 verses 1 to 4. This is how David prayed and we also need to pray. అందరూ చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అని అనుకుంటుని అని అంటున్నాడు. I said, I will guard my ways lest I sin with my tongue. I will restrain my mouth with a muzzle when the wicked are before me. ఇక్కడ ఏం కనపడుతుంది? What do you see here? నీతి కలిగిన దేవుని నోటి మాట కనబడుతుంది. You see the righteous words of Jesus Christ here. అతనికి తెలుస్తుంది తన నాలుకతో పాపం చేయకుండా తన మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, భక్తిహీనుల ముందు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నీ నామానికి దూషణ రాకూడదని అతను అనుకుంటున్నాడు. David clearly identified that his tongue should not sin, and he knew that the people surrounding him were with sin. అలాగే చూస్తే ఇప్పుడు అటువంటి ప్రవర్తన కలిగిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏంటి ధర్మశాస్త్రోపదేశకుడులా కాదు, అధికారం కలవాణిలాగా మాట్లాడుతున్నారు అని. And the people were astonished the way Lord Jesus Christ was with authority, exercising and speaking the word of God, not like that of the scribes or the teachers of the law. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? Why were they astonished? నంబర్ 1, ఆయన జీవితమే ఒక ఆశ్చర్యంగా కనిపించింది అందరికీ. Because his life itself was an astonishment. ఆయన జీవితము ఆశ్చర్యంగా కనిపించింది. His life was so good that people were astonished. నీతి కలిగిన ఆయన నోటి మాట నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆశ్చర్యంగానే ఉంటావు ప్రతి వాళ్ళకి. Even when you obey to the righteous words of Jesus Christ, people will be astonished at your life too. 2, ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. Number 2, they were astonished at his teachings. ఆయన బోధలు అధికారంతో ఉందని ఆశ్చర్యపోయారు. They were astonished that his words were carrying heavy power and అంటే weightage. సర్వజ్ఞాని అయిన క్రీస్తు బోధ, ఆ బోధలో పాపం లేదు, And in that power there is no sin, కపటం లేదు. there is no guile. ఆయన బోధ మానవ జ్ఞానానికి సంబంధించింది కాదు. It is not with human wisdom.
దైవ జ్ఞానానికి సంబంధించిందని అక్కడ గుర్తించారు వాళ్ళు. They were able to identify that it was godly నువ్వు wisdom displayed. గుర్తించవలసింది మానవ హృదయంతో గుర్తించవనుకో నీకు అన్ని మంచి కూడా చెడుగా కనబడుతుంది. But when you see with human wisdom, even the good will appear to be bad నీకు for you. మంచిగా సహాయం చేసినా కూడా నీకు చెడుగా కనబడుతూ ఉంటుంది. Even if people come to help you, but you will see it the other way అదే around. దైవ జ్ఞానంతో నువ్వు అంగీకరించావనుకో నువ్వు దేవుని జ్ఞానాన్ని నీ కళ్ళతోనూ నీ చెవులతోనూ నీ హృదయంతోనూ నువ్వు చూడగలుగుతావు. But you have the righteous word within you. You will able to see with your eyes, hear with your ears the way God wants ఇంకొక you. ఆశ్చర్యం ఉంది. There is another ఆయన astonishing thing. బోధ విన్న వారికి కేవలం ఒక సాధారణమైన మనుషులకు కనిపించారు And to కొంతమందికి. the people who did not believe also, Jesus was appearing as a mere man. మనుషులు Same people. మనుషులు They're all the same రెండు people. రకాలుగా ఆశ్చర్యపోయారు. People were astonished in two different ways. ఒకరు ఏ విధంగా ఆశ్చర్యపోయారు, How did ఇతను ఎలాగ ఇంత మంచి బోధ బోధించగలిగాడని ఆశ్చర్యపోయారు. one set of people were wondering and astonished, how can he, being a carpenter's son, was preaching like this? అలాగా ఈ రెండో వాళ్ళు ఎలా ఆశ్చర్యపోయారు, How did the second set of people were ఒక astonished? సాధారణమైన మనిషి కదా ఇతను ఎలా బోధించాడని మనిషి రూపంలో They ఆశ్చర్యపోయారు. were astonished. He is a mere man. How is it he preaching like this? ఆయన వడ్రంగి కుమారుడు కదా అని ఆశ్చర్యపోయారు. One category of people was astonished that he was a carpenter's son. Other ఆయన people were astonished that దేవుని he spoke. జ్ఞానముతోను అధికారంతోను బోధించేటప్పుడు వారు ఆశ్చర్యపోయారు. They were astonished on one account, him being a carpenter's son. On the other hand, they were astonished that he is speaking with authority and power. ఆశ్చర్యపోతే సరిపోదు, Just because of mere ఆ astonishment doesn't make బోధకి difference. ఆశ్చర్యపోయారంటే హ్యూమన్ మైండ్. If you are just astonished, that means your human mind is applied. ఇంకొక విధంగా కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. There are three types. There is another way of astonishment also. ఇది అద్భుతమైన బోధ. This is a wonderful. నాలో ఏ తప్పు ఉందో, నేను ఏ పాపం చేస్తున్నానో, నా ప్రవర్తన ఏంటో ఇది చెప్తున్నారు అని అంటే నా గురించి మొత్తము ఈ వాక్యంలో ఉందంటే ఇది అద్భుతమైన బోధ అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. There is another category of people said, this is a wonderful preaching. This is pertaining to me. ప్రభువా ప్రభువా అని పిలవడం గొప్ప కాదండి. You just speaking and saying Lord, Lord is not ఆ going to help you. బోధకు మీరు విధేయులు అవ్వాలి. You need to be obedient to the word that you hear. పలకగలుగుతారు, అందరూ పిలుస్తారు, ప్రభువా ప్రభువా అని అందరూ పిలుస్తారు. Many people or everybody can easily say Lord, Lord. ఆయన పలకాలంటే ఆయన వాక్యము శక్తివంతమైనది. నువ్వు ఏ విధంగా ప్రభువా అని పిలుస్తున్నావో ఆ విధంగానే నీకు పని జరుగుతుంది. The word of God is living and powerful, but if your life is not changed, it will not have any impact in you. ఇంకొకరు కూడా పిలిచారు, There are other people who said, దావీదు కుమారుడా అని పిలిచారు. there are other people who called son of David. చూడండి లూక్ 4:33-35. లూకా సువార్త 4వ అధ్యాయము 33 నుంచి 35 వచనములు. లూక్ చాప్టర్ 4 వర్సెస్ 33 to 35. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయ వచ్చితివా, నీవు ఎవడివో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరుకుండము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హానియు చేయక వదిలిపోయెను. We just now read Luke chapter 4 verses 33 and 34. నువ్వు ఎవరా అన్నది దయ్యానికి తెలుస్తుంది. God knows, the devil knows who you are. మనుషులు మనిషిలా చూడొచ్చు, Man can see a man as a mere man. కానీ దెయ్యాలకి మాత్రం మనిషా దేవుడా అన్నది దెయ్యాలకి తెలుసు. But the devil knows whether it is being operated by God ఎందుకంటే or by man. దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి కదా అని లేఖనం చెప్తుంది. Because the book of James very clearly says even the demons believe. but they tremble. నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా, నీవెవడో నేను ఎరుగుదును. And the spirit inside the man cried out loudly and said, let us alone, what we have to do with you, Jesus of Nazareth. ఎలా ఎరుగుదును అని చెప్పింది. And he says, how did they know? I నీవు know. దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. The spirit cried out loudly saying, I know who you are, the Holy One of God. వెంటనే ఆయన ఊరకుండుము అని అన్నారు. Immediately the Lord rebuked and said, be quiet and come out of him. ఎందుకంటే దెయ్యాలకి దేవుని యొక్క శక్తి తెలుసు. Because the demons know the power of God. దెయ్యానికి ఎంతవరకు తెలుసు అంటే ఆయన శిలువ మరణం చెందారు,
ఆ రక్తం వల్ల మీ పాపాలు కడగబడ్డాయి అని దెయ్యానికి అంత మాత్రమే తెలుసు. All the devil knows is that the shed blood of Jesus Christ was for human sin. అందుకనే చాలా మంది ప్రపంచంలో ఇక్కడ దాకానే మనుషులు ఉంచేస్తున్నారు. That is the reason many people are restricting themselves only to the cross and the crucifixion. అదే పాయింట్ పెట్టుకుని వాడు టేకప్ చేసుకుంటున్నాడు. And they limit themselves from that point only. ఆ కాలంలో కూడా ప్రజలకు తెలుసు ప్రపంచమంతా సాతాను చేతిలో ఉందని, దురాత్మల సమూహములో ఉందని ఆ కాలం నుండే ప్రతి వారికి తెలుసు. Even the people of the past knew that the entire world was swayed with that of the wicked one, and the devil is taking control of the life. వాటి వల్లనే మనుషులకి రోగాలు కూడా వస్తున్నాయని తెలుసు. యోబుకి రోగం దేవుడి నుంచి వచ్చిందా? Did the sickness come from God? Sickness of Job, did it come from God? ఉంది. నేను మీకు ఇంకోటి చెప్పలేదు, దేవుడి నుండి కూడా రోగం వస్తుంది. Indeed, sickness also at times comes from God also. ఆయన ఇచ్చే రోగం ఏంటంటే ముందుగానే నీకు వార్నింగ్ ఇస్తారు. And his sending the sickness upon you, ఆ రోగం God will వద్దంటే forewarn నువ్వు you. జాగ్రత్త పడతావు. నన్నేమవుద్దిలే అని అనుకుంటే తర్వాత నువ్వు రుచి చూస్తావు. When అంతే God తేడా. forewarns you, He'll forewarn you with the sicknesses and calamities. If you take it as a warning and mend your ways, it is good. Otherwise, if you say, nothing will happen to me, nothing shall evil befall. దేవుని దృష్టిలో చూడు. దేవుణ్ణి నీ దృష్టిలో చూసావనుకో, నీ జీవితం అంతా ప్రేమ అనే నువ్వు మునిగిపోతావు. See నీకు God. తోలుతున్నట్టు నీకు తెలియదు. See God with the right perspective. Don't see God or limit God with your understanding that God is only love. Otherwise, your life also will be limited. Ephesians 6:12-13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనములు. ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 and 13. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినములందు వారిని ఎదిరించుటకును సమస్తను నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ సర్వాంగ కవచమే దేవుని నోటిలో నుండి వచ్చు మాట. And the entire armor of God mentioned in verse 13 is nothing but the righteous word that comes from God. దేవుని నోటి నుండి వచ్చు నీతి మాటని ఎవరు గుర్తించగలుగుతున్నారు? Who is able to identify the righteous words of Jesus Christ? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? Whom are you depending? ఇక్కడ యేసును గుర్తించింది ఎవరు? Who recognized Jesus here? దెయ్యం గుర్తించింది. The devil was able to recognize Jesus here. అపవిత్రాత్మ యేసును గుర్తించింది. The unclean spirit in Luke 4:33-34 was able to identify Jesus. అదే బాధ. మనుషులు, దేవుడు సృష్టించిన మనుషులు దేవుని గుర్తించట్లేదు. God created man, but man was not able to recognize and remember God. దెయ్యం గుర్తుపడుతుంది, మనుషులు గుర్తుపట్టట్లేదు. The devil is able to believe and know and tremble, but man is not able to recognize. Luke 4:41-42. లూకాసు వార్త 4వ అధ్యాయము 41-42 వచనం. లూక్ చాప్టర్ 4 వర్సెస్ 41-42. ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడివని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. చూసారా? We just now read Luke chapter 4, 41 and 42 నీ verses. ప్రవర్తనను బట్టే నువ్వు ఆయన్ని పట్టుకుంటున్నావో ఆయన్ని విడిచిపెడుతున్నావో నీ చేతిలో, నీ ప్రవర్తనలో, నీ నోటిలో ఉంది. It is all depending upon the words that is coming from your mouth, your thoughts and your behavior, whether you want to hold on Jesus or let go of him from your life. 35th verse చూడండి. Read verse 35. 35వ వచనం. అందుకు యేసు ఊరుకుండము ఇతను వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారిని వారి మధ్య పడద్రోసి వారికి ఏ హానియు చేయక వదిలిపోయెను. ఊరకుండుము. ఒకవేళ నీలో ఆ నీతి కలిగిన ఆయన నోటి మాట నీ శరీరంలో గాని నీ నోట్లో గాని లేదనుకో, నువ్వు ఇలా పలికి చూడు, ఊరకుండుము అను, నీ మీదకి వచ్చి పడి పీక్కు తింటది. But if the righteous words of Jesus Christ is not inside you, and you tell to the devil, be quiet and rebuke him, see what will happen. The devil will pound upon you and tear you apart. నువ్వు దయ్యాన్ని ఊరకుండము అన్నావంటే అది ఎందుకు నీ మీద పడి రక్కుతుంది? Why is the devil attacking over you when you said be quiet? ఎందుకంటే నీలో ఉన్న పాపము, నీలో ఉన్న ప్రవర్తన దానికి సంబంధించింది, దానికి కనెక్షన్ ఉంది కాబట్టి. Because the devil knows that you have the characteristics of demon. నాలో And ఉన్న you are connected ప్రతి to demon. కోపము నీలో ఉంది, నాలో ఉన్న అసూయత నీలో ఉంది, నాలో ఉన్న పగ నీలో ఉంది, నాలో ఉన్న వేషధారణ నీలో ఉంది. నువ్వు నన్ను
వెళ్ళగొడతావా అని చెప్పి మీదకొచ్చి పడుతుంది. The devil will attack you because it knows that the characteristics that you are having are purely the devil's characteristics, like anger and everything. ఈయనకి ఆయన శక్తి ఆయన మాటల్లో ఉంది. But the devil was able to recognize that Jesus was having authority and ఆయన power. మాటకి ఆయన హృదయానికి కనెక్షన్ ఉంటుంది. His words and his heart were connected. అందుకని అక్కడ ప్రజలు ఎప్పుడూ అలాంటివి చూడలేకపోయారు. But people were not able to recognize that. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దెయ్యం మీద ఆశ్చర్య కార్యాల మీద ఫోకస్ చేయలేదండి. మనుషులు ఇప్పటికీ ప్రవచనం మీద ఆశ్చర్య కార్యాల మీద దెయ్యాల మీద ఫోకస్ చేస్తారు. దేవుని మీద దేవుని నోటి నుండి వచ్చే మాట మీద ఫోకస్ చేయరు. Jesus did not focus on miracles or healings or deliverance. That's the reason many people even now are depending on miracles, prophecy, healings and all. But they're not depending on the word of God. They don't want to change their lives and mend their ways. ప్రార్థన 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 అంటారు. మీలో కోపము, పగ, ప్రతీకారము, వేషధారణ, ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ, ఇవన్నీ పెట్టుకొని ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారమ్మా మీరు? ఎవరిని కొలుస్తున్నారు మీరు? People are not giving to the word of God and transforming, but instead they say prayer, prayer, prayer. Which prayer is going to save you when you're not changing your way, and what type of thinking you have? దేవుడు మీ మీద సాక్ష్యం పలకాలి. God should testify about you. ఎంతో భయంకరమైన పాపము చేసిన ఎవరు? జెస్బెల్ భర్త. Ahab, who is Jezebel's husband, he was totally into sin, but when he repented, కానీ అతడు పశ్చాత్తాపం పడడం వలన దేవుడు వెంటనే అతన్ని పశ్చాత్తాపానికి ఆయన మనసు కరిగిపోయింది. but in 1 Kings 20:29, you clearly see when Ahab had repented, God also relented from doing harm to Ahab. ఇటువంటి పశ్చాత్తాప హృదయం ఉన్నప్పుడు నువ్వు దెయ్యాన్ని గద్దించు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గద్దించు, దెబ్బకి పారిపోతుంది అది. And when you change your ways, you rebuke the devil, you rebuke that financial crisis, and see how it will flee all about 36th you. verse చూడండి. Read verse 36 also. Luke chapter 4 verse 36. 36వ వచనము. అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఎట్టి మాట ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన అధికారము, ఆయన బోధించే విధానము, ఆ అధికారాన్ని అక్కడ వాళ్ళు చూసి దెయ్యము వదిలి వెళ్ళడం చూసి ఆశ్చర్యపడిపోయారు అక్కడ. When the Lord was commanding and rebuking the evil spirit to go, and when it left that person, they were shocked, amazed at the power. బోధక ఆశ్చర్యపోరు. అయ్యో, ఈ బోధకుడు నాకు తెలుసు, ఈ బోధకుడు కోసం నేను 100 కిలోమీటర్ల నుంచి వస్తాను, ఈయన నేను టీవీలో చూశాను, నేను దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారే కానీ ఆయన పలికిన నోటి మాట ఏంటి, ఆ నోటి మాట నీ జీవితంలో ఏ పని చేసింది, ఆ నోటి మాట వలన నువ్వు ఏం మార్చుకున్నావు, ఆయన నోటి మాట వలన నువ్వు ఏమి నేర్చుకున్నావు, నీ కుటుంబంలో సమాధానం ఉందా, సమాధానం లేదా, దేవుని యొక్క శాంతి నీ కుటుంబంలో ఉందా లేదా, నీ జీవితంలో ఆయన నోటి మాట ఎలా పని జరిగిస్తుందని ఎప్పుడైనా ఎవ్వరైనా చెప్పుకున్నారా? ఆయన నాకు తెలుసు, ఆయన వాక్యం బోల్డ్ సార్లు విన్నాను. ఎవరికి కావాలి నువ్వు వినేది? వినడం నాకు అక్కర్లా. వాట్ అబౌట్ యువర్ లైఫ్? Many people give importance to the preachers and to ministries, only telling, I know this preacher, and they traveled long distance to hear the preacher, but they don't give importance to the word of God, the transformation. They don't give importance at all about their own lifestyle. అటువంటి దేవుడి వాక్యము మధ్యలోకి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? When the word of God is coming in the midst of you, how are you receiving it? యాజకులు ధర్మశాస్త్రోపదేశకుల్లాగా రిసీవ్ చేసుకుంటున్నారా? Are you receiving the word of God just like the scribes and the Pharisees are Hebrew receiving? 4:11-13. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనం. Hebrews chapter 4 verses 11 to 13. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
దేవుని వాక్యము మన మధ్యకు వచ్చి ఉన్నదని ఎలా తెలుస్తుంది? How do you know that the word of God has come in the midst of us? దేవుని వాక్యము మీ మధ్యలో ఉంటే మీ ప్రతి ఆర్గాన్ని సపరేట్ చేస్తుంది. When the word of God comes, it will separate and నువ్వు divide every వాక్యం joint. వినేటప్పుడే నీ ఎముకలు సపరేట్ అవ్వాలి, నీ హృదయం సపరేట్ అవ్వాలి, నీ కిడ్నీ సపరేట్ అవ్వాలి, ప్రతి అవయవము వేరు వేరు పరచబడాలి. According to verse 12, every part of your body should get divided, your joints, your marrows, your kidneys and other parts of the body. అప్పుడే నీ బలహీనతలు ఏంటో, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏమి వింటున్నావో, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో, ఏ చెప్పుడు మాటలు వింటున్నావో అప్పుడు తెలుస్తుంది. Then you would know your weaknesses, whether you are giving to gossip, whether you are caught up with all hypocrisy, everything will be revealed. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అవిధేయతతో ఇశ్రాయేలు జనాంగం పడిపోయారు. Let us- వాళ్ళు పడ్డారని మీరు పడాలని కోరుకుంటున్నారా? Let us therefore be diligent to enter the rest, lest anyone fall according to the same example of disobedient. Like the people of Israel were disobedient, you also would like to అవిధేయతతో fall. పడిన వాళ్ళు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు. All disobedient people cannot enter into his rest. నోటి నుండి వచ్చు నీతి మాట, ఆయన నోటి నుండి వచ్చు నీతి మాట ఎవరి జీవితంలో ఉండదో వారు అవిధేయులతో సమానము. People who did not receive and acknowledge the righteous words of Jesus Christ are all disobedient people. నువ్వు మనిషితో సమానము, నువ్వు మనిషితో లెక్క చెప్పాలని నేను అనను. I am not telling that you have to give account to man. నువ్వు ఎవరి సంబంధివో నిన్ను నువ్వు పరీక్షించుకో. You examine yourself. నువ్వు who you మనిషికి belong to. సంబంధించిన వాడివైతే మనిషిలాగే ఆలోచించు, మనిషిలాగే మాట్లాడు, మనిషిలాగే ప్రవర్తించు, మనిషిలాగే జీవించు. నువ్వెవరో నేను ఎరగను. God will simply deny you, telling that I do not know who you are, because you want to live according to a man and operate in your flesh. నువ్వు ఆయన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించవనుకో, నా సమాధానం నీ ఇంటికి వస్తుంది. But if you decide to enter into his rest, the peace of God that surpasseth all అది understanding will come to తీసుకెళ్లేదో find you. లేకపోతే వదిలిపెట్టి వెళ్లేదో నీ చేతిలో ఉంది. It all depends whether you want to carry it to your home or leave it here. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే జాగ్రత్తగా ప్రవేశించాలి. జాగ్రత్తగా. మీరు మామూలుగా వెళ్ళినప్పుడు సరిగ్గా చూసుకో పడతావు అని అంటారు, దానికన్నా ముందు ఇది చూసుకోండి మీరు. To enter into his rest, you have to be absolutely careful and diligent. Like we forewarn people, be careful that you don't fall down. Likewise, you have to be జాగ్రత్త diligent. పడు, Be diligent and be careful. జాగ్రత్త పడు, It is important that you be careful. జాగ్రత్త పడు. Be careful and diligent. ఎందుకంటే దేవుడి వాక్యము జీవించి ఉన్నది, అదేమి సిలువ మీద లేదు. Because the word of God is living and powerful, but నువ్వు not on the సిలువ cross. పెట్టుకుని వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆ సిలువ నీ శరీరం మీద చూపించాలి. There is no use of carrying a physical cross upon your నువ్వు hand. but దేవునికి it should be నీకు upon your body. సమాధానం కలిగి ఉండాలి, మనుషులకి మనుషులతో నీకు సమాధానం కలిగి ఉండాలి. ఇది లేకుండా ఏ క్రాస్ అయినా కూడా నీకు విగ్రహంతో సమానము. When you put your hands set apart like this, that means you have to have reconciliation with man to నువ్వు man and God to man. నువ్వు విలువ ఇవ్వాల్సిందే, ఆయన చిందించిన రక్తానికి విలువ ఇవ్వాలి, కానీ ఆయన ఎక్కిన క్రాస్ కాదు. అదే క్రాస్ లో ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. You have to give importance to the Lord Jesus Christ and not to the cross, because even the two robbers, the thieves also were there on the cross. ఆయన ఏమి క్రాస్ మోసుకుని వెళ్ళలే, ఇంత వెడల్పాటి మొద్దును మోసుకుని వెళ్ళారు. For your kind information, he did not carry the cross, but he carried a log ఆ upon his మొద్దు shoulders. ఏది కాదు, మన పాపాలు, శాపాలు, తరతరాల శాపాలు, మనం చేసే అనేకమైన తప్పులు ఆయన మోసుకుంటూ వెళ్ళారు. మనం బిందాస్ గా కూర్చొని మళ్ళీ అదే పాపాలు చేసుకుంటూ జీవించుకుంటూ, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు విడుదల చేస్తాడు కదా, ఆయన రక్తం కడిగేస్తుంది కదా. The log carrying means is nothing but carrying our sins, sufferings, shame, curses and everything. And you lead a life according to the world, enjoying life, and then say God has died on the cross for me. Just that you want to say? నీ ఇష్టంగా నువ్వు జీవించాలనుకుంటున్నావా, దేవుణ్ణి కోరుకోకు. If you want to live according to your own lifestyle, don't దేవుని desire God. దృష్టికి అనుకూలంగా జీవించాలనుకుంటున్నావా, ఆయన దగ్గరకు రా. But if you want to live according to God's standards and God's way of living, come to Him. ఎందుకంటే ఆ బలమైన ఖడ్గము నీకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. Because the word of God, which is powerful and sharper than any two-edged sword, can do ఎందుకంటే good and రెండు to bad. వైపులా పదునుంటుంది. Because it is sharp on both sides. ముందు పడుతుంది, వెనకాల పడుతుంది. It will hit the person before and it will hit you also. కాబట్టి ఇటువంటి ఖడ్గము కంటే
అంటే వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తుంది. ఇవి లేకుండా నువ్వు కంఫర్ట్ గా వాక్యం విన్నావు అని అంటే ఏదో డేంజర్ పొజిషన్ నువ్వు ఉన్నావు సుమి, జాగ్రత్త. Verse 12, it's clearly defined that the word of God will pierce even to the division of the soul and spirit and of joints and marrow, and is a discerner of thoughts and intents of thought. But if you take the word of God only as loving kind, it's of no use to you. ఆయన దృష్టికి కనబడని సృష్టమే ఏమీ లేదు, జాగ్రత్త పెట్టుకోండి. Remember, God knows everything and there is no creature hidden from his sight. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. There is no scope for you to be casual. ఒక్కసారి దేవుని మాట పలకడం జరిగిందా తప్పక ఆ మాటకి ప్రభావం ఉంటుంది. When God speaks, for sure it will have impact. Isaiah 45 verse 23. యెషయా 45వ అధ్యాయము 23వ వచనం. ఐజియా చాప్టర్ 45 వర్స్ 23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. వ్యర్థము కాదు, అది మంచైనను చెడైనను దేవుని నోటి నుండే మేలు కీడు వస్తుందని దేవుడు వాక్యమే చెప్తుంది. The word of God very clearly tells that both good and bad shall come from God, and we just now read Isaiah 45 verse 23. నువ్వు మేలులో ఉంటే నువ్వు మేలు అనుభవిస్తావు, కీడులో ఉన్నావంటే దాని నుంచి బయటకు వచ్చే మార్గం చూపిస్తాను నేను. If there is bad that you are following, God will show you a way of escape so that you will come to the right path. నువ్వు If you are in కీడులో the right ఉంటే way, బయటకు వచ్చే మార్గం చూపిస్తాను నువ్వు సమ్మతించిన ఆ మాట వింటేనే. if you are willing and obedient, God will show you a way of escape because you are living in sin. And when you are good, it is good for you. ఆ వాక్యము అనేకులను మార్చగలిగే శక్తి ఉంటుందన్నది జ్ఞాపకం ఉంచుకోండి. Remember that the word of God can transform any person and any situation. 24th verse. I'll show you verse 24. 24వ వచనం. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడు వారు అందరూ సిగ్గుపడుదురు. ఆయన మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. And he shall say, surely in the Lord I have righteousness and strength. To నా him men ఎదుట shall become. ప్రతి మోకాలు వంగాలి అని అంటే ఈగో అన్నది పక్కన పెట్టి ఉండాలి అని అర్థము. In verse 23 when it says every knee shall bow, that means you should let go of your ego. You should humble yourself. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావంటే నిందలతో నువ్వు నింపబడాలి. If you are really loving God, you need to follow Lamentations 3:30. ప్రపంచం You should మొత్తం be filled ఏదో with ఒక నింద insults. ఏదో విధంగా వేస్తూనే ఉంటది. People will keep on accusing you and finding నువ్వు fault with మంచి you. చేసినా వేస్తది, Even if you do good, they will నువ్వు accuse మంచి you. పలికినా వేస్తది. Even if you do good, they will accuse నువ్వు you. ఎంత మంచిగా ఉన్నా కూడా నీ మీదనే నింద వేస్తది. No matter how good you are, they will keep on నువ్వు insulting you. ధన్యుడువు నేను చెప్తున్నా. But since if they accuse you and humiliate ఎందుకంటే you, you are a blessed మనుషులు person. అలాగే ఉంటారు, Because that's how people are. వాళ్ళు మారరు. They will not change. నువ్వు మారే అవకాశం నీకుంది. But you have an absolute change. ఎందుకంటే chance to దేవుని change. నోటి నుండి వచ్చే నీతి మాట నీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది. Because the protection will come because of the righteous word that comes from God. కానీ ఆ నోటి నుండి వచ్చి దెబ్బ గాని బాధ గాని నీకు తగలదు. But there will not be any pain and affliction because you are obedient to the word of God. ఆ నీ హృదయానికి కూడా ఆ మాట గుచ్చుకోకుండా దేవుడు చేస్తారు. God will ensure that it will not even come and attack you or afflict you. ప్రతి నాలుక కూడా ఆయన నోటి మాటను ఒప్పుకోవాలి. In verse 23, second half, it says, every tongue shall take an oath. అందరూ పలుకుతారు ఈ మాటని. Everybody can easily say this అందరూ word. పలుకుతారు ఈ మాటని. Everybody will speak like కానీ this. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టంగా పలుకుంటారు. But when the right time comes, they will speak according to their own సిచ్యువేషన్ convenience. వచ్చినప్పుడు వాళ్ళ ఈగోతోనూ వాళ్ళ గర్వంతోనూ జీవిస్తారు. But when situation arises, when trouble arises, ఇన్ని they speak with their పెట్టుకొని ego దేవుడు and their ప్రేమయ్య arrogance. ఉన్నారు అని అంటానికి ఎలాగా ఆయన స్వభావం నీలో ఉంటేనే నీకు అర్హత ఉంది పలకడానికి. When you have the characteristics of Jesus Christ, only then you can speak. Otherwise, how can you say that God is loving you బాప్తిజం always? తీసుకున్నంత మాత్రాన గొప్పవారు అయిపోతారా? Just because you have taken baptism, it doesn't make you a great పరిశుద్ధాత్మ person. అభిషేకం వచ్చేసిన మాత్రాన నువ్వు భాషలు మాట్లాడితే గొప్పవారు Just అయిపోతావా? because you receive the anointing of the Holy Spirit and speak, నువ్వు you make ఎలా you a great ఉన్నావో person. నువ్వు చూసుకో, నువ్వు ఎవరివో నువ్వు చూసుకో, నిన్ను ఎవరు పిలుస్తున్నారో చూసుకో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నువ్వు చూసుకోవాలి. You need to check who is talking to you and what you are speaking. You need to reflect your life with the word of God. నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో, ఈగో గర్వము పక్కన పెడతావో, పక్షపాతము లేకుండా నువ్వు మాట్లాడతావో, దేవుని నీతిని న్యాయాన్ని నువ్వు జరిగిస్తావో, అప్పుడు ఆయన నోటి నుండి వచ్చే మాట నీ జీవితంలోను, నీ పిల్లల జీవితంలోను,
నీ భార్య జీవితంలోను, నీ భర్త జీవితంలోను, నీ తరతరాల జీవితాల్లోను, నీ బిజినెస్ లోను గొప్ప మార్పును You చూడగలుగుతావు. need to let go of your ego. You need to humble yourself. You need to lead a righteous life. You need to have truth. You need to obey to the instruction of Jesus Christ. Then you can see the word of God impacting your life and your children and your generations. ఎందుకంటే వేరొక మార్గం లేదు. Because there is no other way to it. దేవుని దగ్గరే నీతి బలములున్నవి. There is only in God there is strength and ప్రతి power. మనిషి అలా జీవిస్తున్నారంటే దేవుని గురించి వాళ్ళు చెప్తున్నారు అని అర్థము. Then God is speaking to each and every person. ఆయన దగ్గరికే మనుషులు రావాలి. People should come only to the fold of మతం Christ. దగ్గరికి వద్దు. Don't come to a religion. మతం మిమ్మల్ని కాపాడలేదు. నేనే చెప్తున్నాను. I am telling you, your religion cannot నీ save you. బ్రతుకుల్లో మార్పు లేకుండా, నీ నోట్లో మార్పు లేకుండా నువ్వు బూతులు మాట్లాడుకుంటూ, సప్పించుకుంటూ, అసూయతో ఉంటూ, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ దేవుడు ఉన్నాడు నాకు అని పలుకున్నావు అనుకో, ఏ దేవుడు ఉన్నాడని పలుకుతున్నావు ఒకసారి చెక్ చేసుకోండి. When your life is filled with gossip, slander and all sorts of wrong things, and then you say, my God is with me, you will not know which God is there with you. ఆయన మీద తిరుగుబాటు చేసిన, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడే పరిస్థితి ఎదురవుతుంది. But all the people who are forsaken, who are stubborn and rebellious, they will be surely put to shame. అందుకనే దేవుని వాక్యంలో రక్తం ఉంది, దేవుని వాక్యానికి నోరు ఉన్నదని గుర్తుపెట్టుకోండి. Never forget that the word of God is living, it has blood and it, దేవుని వాక్యం అంతరించదు, మనుషులు అంతరిస్తారేమో. but the word of God will not end, but people can end. దేవుడి వాక్యము సజీవమైనది. The word of God is living, that means అది it is continuous. అంతరించదు. It will not end. దానిని రిసీవ్ చేసుకున్న వారు కూడా అంతరించరు. And all the people who receive the word of God in willingness and obedience also will not end. ఆ వాక్యం ఎప్పుడు జీవించుతూనే ఉంటుంది. And it will be living forever. ఆ వాక్యము నీలో జీవించాలి గాని నీలో నువ్వు జీవించావనుకో, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో ఎప్పుడు దుఃఖంగా ఉంటావో నీకే తెలియదు. The word of God should live in you and you should live in the word of God. But if you live in your own mind and own sense, you do not know how short-lived it will be. అందుకనే దేవుడి వాక్యము సర్వ కాలాలలో సర్వ ప్రజల దగ్గరికి వెళ్తుందన్నది జ్ఞాపకం That's the పెట్టుకోండి. reason of God. The word of God will travel to each and every person. ఫిలిపియన్స్ 3:13 and 14. Philippians 3:13 and 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నావని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకకు ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగరపడుచును. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 16 and 17. 16-17 వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. మీరు ఈ విధంగా ప్రవర్తించండి. కానీ మీకు నచ్చదే. You need to follow the pattern of those people who are walking. నీ ఆశ దేవుణ్ణి పక్కనకి తోస్తుంది. నీ ఆశ దేవుని పక్కకు తోస్తుంది. Your selfish desires is making God move away from your life. నీకు ఒక దాని మీద దృష్టి ఉంటుంది, అదే నువ్వు పొందుకోవాలని చూస్తావు. అక్కడ దేవుడు కనిపించరు, నీ ఆశ కనిపిస్తుంది. You have to press your goal towards Christ, not according to your own desires. కానీ నువ్వు వచ్చేది మాత్రం దేవుడి దగ్గరికే. It appears as if you're coming to నువ్వు God. దేవుడి దగ్గరికి వస్తావు, కానీ నీ ఆశ నెరవేరాలని కోరుకుంటావు. You wanted to come to God, but you want to fulfill your own desires, not God's desires. దేవుడి వాక్యము బలము కలదే, అది వింటే సరిపోదు. The word of God is living and powerful, not by just hearing. దానికి లోబడాలి. You need to humble yourself to the word of వింటే God. సరిపోదు, వినొచ్చు, ప్రపంచమే వినగలదు. Just hearing to the word of God is of no use. వినడమే కదా. It's only hearing, right? Everybody ఇక్కడ can hear. మాటలు అక్కడ మాటలు ఇక్కడ వచ్చి వాళ్ళు నీ గురించి ఏమన్నారో తెలుసా, వాళ్ళు దీని గురించి ఏమన్నారో తెలుసా అంటే చెవులు పెద్దవి చేసుకొని వింటారు. When somebody comes and tells you know what they spoke about you, you make your ears big and you want to hear them. అది వినడం వల్ల ఉపయోగం లేదు. మీరు దేవుడి వాక్యం ఊరికినే వినడం వల్ల ఉపయోగం లేదు. నిన్న చెప్పాను చూసారా, చెవులతో వింటారు, హృదయం మూసుకుంటారని. I told you yesterday, people will hear with their ears, but they will close their hearts. దేవుని వాక్యము ప్రభావం కలది, అనేకులను మార్చగలిగే శక్తి ఉంటుంది. నీ శరీరాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎంతో మందిలో మార్పు తెచ్చుకోవచ్చు. The word of God is very powerful. It will not only change you, and you applying the word of God in your life can change many people. ఎక్కడ దేవుని వాక్యము శ్రద్ధగా ప్రకటింపబడుతుందో అక్కడే గొప్ప కార్యాలు చూడగలుగుతారు. లేకపోతే వాక్యం మీద ఉండదు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, దీని మీదనే దృష్టి మనుషులకి.
People are focusing only on miracles, healing and casting out demons, but not giving importance to the word of God. Whoever gives importance to the word of God and transformation ఇటువంటి is వారికి very powerful. ఎదుర్కొంటే ఆశీర్వాదం ఉన్నా కూడా కనిపించదు, ఎందుకంటే మనుషులు కదా. People cannot see the blessings even if it is placed in front of them because they are human beings. Isaiah 55 verse 10 and 11. యెషయా 55వ అధ్యాయము 10-11 వచనం. ఐజియా చాప్టర్ 55 వర్సెస్ 10 and 11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. We just read Isaiah chapter 55 verses 10 and అంటే 11. దేవుని వాక్యము అది నిష్ఫలముగా రాదు, ఆ పని జరిగించి ఆ పనిని సఫలం చేసి ఆ పనికి జయాన్ని కలిగించి రావాలి అంటే ఆయన నోటి మాట ప్రకారం నీ బ్రతుకు నీ జీవితం కనిపించాలి. The word of God will not return in void, but it will accomplish whatever the word wants. Not only that, it will make you prosperous. For that to happen, you have to apply the word of God, the righteous word of God in your life. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చి వచనము అలాగే జీవము కలిగి ఉంటుంది. Because the words that comes from the words of Lord Jesus Christ is always ఆయన life. నోటి నుండి పలికిన మాటని నువ్వు రిసీవ్ చేసుకున్నావనుకో ఆయనకు అనుకూలంగానే నీ పని జరిగిస్తుంది. When you receive the word of God as is with willingness and obedience, then the word of God ఆయనకి will impact. అనుకూలంగా నీ పని జరిగిందంటే నీ బిజినెస్ ఎప్పుడు ఆగదు. Your business or your work or employment will not stop when you receive the నీకు word. అనుగుణంగా జరిగితేనే నీకు నష్టం, నీ పని జరగదు, అక్కడ ఆగిపోయి స్టాగ్నేట్ అయిపోతుంది. నీకు అన్ని జరుగుతున్నట్టు కనబడుతుంది కానీ అవ్వనే అవ్వదు. But on the other hand, if you want only your desires and your goal to be going, it will be stagnant. You will have a lot of hurdles. దానికి కారణం What is the reason for that? దానికి కారణం ఏంటి? What are the reasons of the stagnancy? ఏ వాక్యం వెళ్ళి పని చేస్తుంది? నీ నోటి నుండి వచ్చిన మాట దేవుని నోటి నుండి వచ్చిన మాట పని చేస్తుందా? Is your word of God that is coming from the words of God coming and having impact in your life, or it's your own words and your own కాలం నుండి ఈ కాలం వరకు కూడా దేవుడు ఎంత కాపాడుకోవాలని చూసినా కూడా మనుషులు లొంగట్లేదు. From that time till today, God wanted to save all the people, but people are not willing. They do not. దానికి కారణం ఏంటి? What is the reason for that? వాళ్ళ దృష్టిలో వాళ్ళకు అనుగుణంగా దేవుడు ఉండకపోవడమే వాళ్ళ కారణము. Because they want to have God according to their opinion. Psalms 147 verse 15. Psalms 147 verse 15. కీర్తనలు 147వ అధ్యాయము 17వ వచనం. Psalms 147 verse 15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తు. ఆయన వాక్యము బహువేగంగా వెళ్ళి నీ పని జరిగిస్తుంది. నిన్ను నువ్వు పలుకున్నావు కాబట్టి నీ మాట వలన ఆ పని జరగకుండా అలా పరిగెడుతూనే ఉంది కానీ నీ పని జరగట్లేదు. Psalms 147 verse 15. He sends out his command to the earth, his word runs very swiftly. ఒక మనిషి హృదయంలోనికి ఆ మనస్సాక్షిలోనికి దేవుడి వాక్యం వెళ్ళాలి. అలా వెళ్తేనే దేవుని నుండి దేవుని స్వరంతో వచ్చిన బోధ. వెళ్ళట్లేదు అనుకోండి, మనుషులతో కాంప్రమైజ్ అయిపోతున్న బోధ అని అర్థం. The word of God should travel into the conscience of a man. It should enter into his heart. Only then that is the right way. Otherwise దేవుడి he's compromising. వాక్యము నీ హృదయాన్ని, నీ నాలుకని, నీ పెదవులని, నీ ఆలోచనని పరీక్షిస్తూనే ఉంటది. The word of God will check your thoughts, your heart and everything at all times. కాబట్టి కొన్నిసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. అదే పెద్ద మోసం. And the biggest deception is we deceiving our own selves. మరలా అదే మోసాన్ని ఇతరుల మీద కూడా తోసేస్తారు. And the same deception will rub it on others also. అంటే దేవుని నుండి ఏది దాచలేము అన్నది వాళ్ళకి తెలియట్లేదు. They are not willing to know and understand that they cannot. నిన్ను నువ్వు hide మోసం anything from God. చేసుకుంటావేమో కానీ నువ్వు దేవుని మోసం చేయలేవు. You can deceive yourself, but you cannot deceive God. 2 Corinthians 10:4. 2 Corinthians chapter 10 verse 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. 2 Corinthians 10:4. For the weapons of our warfare are not carnal but mighty in God for pulling down strongholds. అందుకని మీరు వింటున్న వాక్యము శరీరానికి సంబంధించింది కాదు. Therefore the word of God that you are hearing is nothing to do with flesh. దేవుని పనికి ఆటంకంగా ఉండే ప్రతి దుర్గాన్ని కూడా పడగొట్టేటటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. Remember that the word of God is mighty to pull down any strongholds. నెక్స్ట్ వర్స్. Verse 5. 5వ వచనం.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు ఇక్కడ తప్పు చేస్తున్నారు. This is exactly where the fault is lying. ప్రతి వాళ్ళు తప్పు చేసి పడిపోవడానికి కారణము ఇదే వాక్యము. Verse 5 should be read very carefully because this is where many people are doing ప్రతి mistakes. మనిషి చెప్పిన మాటలు నమ్మేస్తారు. They believe in gossip, నమ్మిన మాటకి జీవాన్ని ఇస్తారు. and to the gossip that they hear which is not true, ఆ they give జీవం ఇచ్చే life, ఆ చెప్పుడు మాటకి నోరిస్తారు. and they give the word to that unwanted నోరే word, కాదు, ఆ మాటకి శరీరాన్ని ఇస్తారు. and they give a body and life to that unwanted speech or gossip అంటే which is ఒక not true. చెప్పుడు మాటకి ఒక శరీరాన్ని అమర్చి మీరు అనేక మంది మీదకి ప్రయోగం చేసి ఒక మనిషి క్యారెక్టర్ ని చంపేస్తుంటారు. To the lies you give importance, you give life, and you make a body and slander and send it across people, and this is what you're doing. అటువంటి చెప్పుడు మాటలని వదిలిపెట్టాలి. To hearing of the gossip and to lies, you should let go. It should not be in you. దేవుని గూర్చిన జ్ఞానంను అడ్డగించు ప్రతి ఆటంకాన్ని మీరు పడద్రోయాలి. You have to cast it away from you because it's against the knowledge of God. Don't expect God in your prayers telling God, remove this నువ్వు from ఏం me. చెయ్యాలో నీకు చెప్తారు, దాని ప్రకారం నువ్వు ఉండాలి. He is not your servant to obey you, but you should ప్రభువా do whatever he దేవుడు says. నన్ను తీసే నాయనా నన్ను సాతాను శోధిస్తున్నాడని నీకెలా తెలుసు? Don't say, Lord, the devil is tormenting me and taking me. సాతాను How do you know? శోధిస్తున్నాడని నీకు తెలుస్తుంది కానీ మరి దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావని నువ్వు గ్రహించగలుగుతున్నావు? ఆహా, గ్రహించవు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. కానీ దెయ్యం శోధిస్తుందని మాత్రం నువ్వు గుర్తిస్తున్నావు. నువ్వు దేవుని శోధిస్తున్నావని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? You are able to identify and say the devil is tormenting you and putting you into trouble, but do you know because of your character and speech that you are causing trouble and grief and sorrow to God? Did you ever recognize this? నేను విన్నాను చాలా మంది చెప్పడం, I've heard many people saying like this. సాతాను శోధించరే, Devil will not. అలాగని దేవుడు కూడా శోధించరే. నీ God ప్రవర్తనను also బట్టి will not నీ put it మాటల్ని బట్టి నువ్వు శోధనలోకి వెళ్ళిపడుతున్నావు. It's all because of the words and your speech and the character that you are falling into various trials and tribulations and others. లేకపోతే దేవుడు ఈ పండు దినమున నువ్వు ఈ పండు తిన్న దినమున నువ్వు చస్తావని దేవుడు చెప్పినప్పుడు సాతాను నువ్వు చావవు అంటారు కదా, అలాగా ఆ ప్లేస్ లో మీరే ఉంటున్నారా? Are you taking the place of Eve when God said do not eat this fruit, but Satan coming and telling you will definitely not die? Whom are you believing? మరి ఇంత మంచి ఫ్రూట్స్ లోపల పెట్టుకొని ఏ ఆశీర్వాదం మీరు అడుగుతున్నారు దేవుణ్ణి? Having all this type of things inside you, what type of blessings are you expecting from God? ఏమా ఎదురు చూస్తున్నారు? What are you expecting from God? నేను ఇచ్చే ప్రతి మాట వాక్యము మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దాని నుండి బయటకు రావడానికి నేను మీకు నేర్పిస్తున్నాను. కానీ నన్నే అంటున్నారని నువ్వు చూసుకున్నావనుకో నాకు చాలా కష్టము. ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యము నీకు పని చెయ్యదు. I've given you the word of God at all times to check you and introspect you, not to go to the extent of you telling, why are they always blaming me? Why are they always targeting me? నీకు వాక్యం కావాలి, You need the word, నీలో పాపం ఉండాలి. but you want to have sin నీకు also. వాక్యం కావాలి, You need the word, నీ ఇష్టంగా జీవించాలి. but you want to lead your own నీకు life. వాక్యం కావాలి, You need the word, నీ దృష్టికి అనుకూలంగా కావాలి. and you want it according to your నీకు దేవుడు convenience. కావాలి, You need God, నువ్వు ఇష్టపడినట్టు దేవుడు ఉండాలి. and you want God to live according to your taste. అబ్బా, How great are your అందుకనే thoughts? అన్నారు మనుషుల్ని సృష్టించాను గాని దేవుడు సృష్టించిన తర్వాత బాధపడ్డారంటే దానికి కారణము ఈ విధంగా మనుషులు మారుకున్నారు కాబట్టి. Man, after being created by God, God saw that the wickedness of man was so great in the earth that he really felt sorry that he made man on this earth. Genesis 6 and verse 7 5. verses. 6-7 వచనములు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనములు. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి మీ ఉన్నాము. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకుని ఎడల అతడు అలాగూ క్రీస్తువాడో అలాగే మేము క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. We just now read 2 Corinthians 10 chapter verses 6 and 7. 6-7 పరీక్షించుకోండి. Check 6 and 7 in your lives. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. I'm being ready to punish all disobedience when your obedience is fulfilled. మీరు సంపూర్ణ విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ అవిధేయత నుండి మిమ్మల్ని బయటకు వచ్చే మార్గం మేము చూపిస్తాం.
When you are obedient to Christ, God will show the way of escape from your మీరు disobedience. సంగతులు పై పైన చూస్తున్నారు, You see things only on outward అంటే appearance. నువ్వు మనిషిని చూస్తున్నావు, దేవుని చూడట్లా. You're seeing man, not God. అందుకనే ఎవడైనానో తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడలా అతడు ఎలాగ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. If anyone is convinced in himself that he is Christ, let him again consider this in himself, that just as he is Christ, even so we are Christ. ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా మిమ్మల్ని పడత్రోయడానికి దేవుడు వాక్యం తీసుకురావట్లేదు, మిమ్మల్ని కట్టడానికే దేవుని యొక్క వాక్యము అధికారంతో రావడం జరుగుతుంది. 8th verse. 8వ వచనం. In verse 8, we see that the word of God has not come to dethrone you, but to help you and to build you up. Let's read it. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. 2 Corinthians 4:2. 2 Corinthians chapter 4 verse 2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సుముఖమునందు మెప్పించుకొనుచు ఇదే చేసుకుంటూ వెళ్తున్నాము. This is what we are doing. We are not walking in. కాబట్టి దేవుడు ఓన్లీ ప్రేమతో ఉన్న మనుషుల్ని దేవుడు రిసీవ్ చేసుకోరు. That's the reason people who want only the love of ఎవరు God, దేవుడు God నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నారో వారిని దేవుడు ప్రేమించరు. and people who want to love themselves and their ideologies, God will not love them. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అని అంటున్నావు అని అంటే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఆయన చూస్తారు, దాన్ని బట్టి నీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. When you say God is loving you, God's calculation is how much are you loving him is what he's going to evaluate you. 1 Corinthians 14:24-25. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24-25 వచనములు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతను సాగులుపడి దేవునికి నమస్కారము చేయును. ఆలోచించండి, వాక్యము వినేటప్పుడు ఆ మనిషిలో ఉన్న పాపము ఏంటి అని అతను గుర్తించి దేవుడి తట్టు తిరిగాడంటే ఎంత బాగుంటుందో How ఆలోచించాలి. wonderful when a man's secrets or his hearts are revealed, and if he turns towards God, how wonderful thing it is. దేవుడు గద్దిస్తున్నారంటే అగ్నిలో నుండి లాగినట్టు మనుషుల్ని కాపాడుకుంటారు. God rebuking means he is actually saving them from the fiery furnace. అంతేగాని నువ్వు పాపంలో ఉన్న నిన్ను ప్రేమించుకుంటూ వెళ్ళారంటే నీ పాపం పెరుగుతుంది, నువ్వు ఎదగవు. Your sin will keep on multiplying or duplicating when అది you keep మీరు on living in sin గ్రహించరు. and not turning towards God. You don't అలాగే understand 1 that. Corinthians 2:4-5. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. 1 Corinthians chapter 2 verses 4 and 5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమున ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. దృష్టాంతములు అనంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటనల గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయో అవే దృష్టాంతంగా చూపించి మిమ్మల్ని బుద్ధి చెప్తున్నారు అని అర్థం. God is showing various examples of people from the beginning till the end. అందుకే మీ విశ్వాసాన్ని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోనకుండా దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటేనే దేవుని యొక్క ప్రేమను మీరు గుర్తించగలుగుతారు. Therefore, you should not depend on man, but depend on the word of God. Only then you can understand God's love. లేదనుకో మీ బ్రతికి ఎలా ఉంటుందంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, నేను రక్షణలోకి వచ్చాను అని చెప్పి భ్రమలో బ్రతికే పరిస్థితి ఎదురవుతుంది. Otherwise, you will be living in deception, thinking that you have come to the fold of Christ, you have taken baptism, and you are speaking in tongues. You are limiting only to that Last aspect. verse, Jeremiah 23:28-31. ఇర్మియా 23వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. జెర్మియా చాప్టర్ 23 verses 28-31. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. దాస్యముతో చెత్తకు ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలో వాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఆలోచించుకోండి,
You just నీకు know that- మనుషుల జ్ఞానం కావాలంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు బాగా బోల్డ్ మంది దొరుకుతారు. You just know Jeremiah 23 verses 28 to 31. You will get plenty of people who operate in the flesh, but their prophecy is from their own understanding and not from God. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. The prophet who has a dream, let him tell a dream. ఎవరికి నా వాక్కు ఉండునో, నీతి కలిగిన నా నోటి మాట ఎవరికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. He who has my word, let him speak my word faithfully. ధాన్యముతో చెత్తకు ఏంటి సంబంధము? What is a chaff to the wheat, says the Lord? అపవిత్రులతో పవిత్రులకు ఏంటి సంబంధము? What has the unclean people do with the సత్య clean and holy బోధకి people? అబద్ధ బోధకుతో ఏంటి సంబంధము? What is that got the relations between the words of truth? దేవుని దృష్టిలో అనుకూలమైన వాటికి మనుషుల దృష్టికి అనుకూలమైన దానితో ఏంటి సంబంధము? What is the relationship between the things that pleases God and things that pleases అందుకనే man? చెత్తతో ఏమి సంబంధము? That's the reason God is asking, what is the నా chaff got to మాట do with it? అగ్ని వంటిది కాదా, పండల పద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా? Is not my word like a fire, and is not my word like a hammer that breaks the rock, says the Lord. నా మాటని దొంగలించు ప్రవక్తలు కూడా ఉంటారు. There are many false prophets who steal the words of God. వాక్యము మాటలు తీసుకెళ్లి నాకు దేవుడు చూపించారు అని ట్విస్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. There are many people who will take the word of God, twist, manipulate, and tell to the people, this is what God తమ has to say. జతవాని వద్ద నుండి నా మాటని దొంగలించు ప్రవక్తలు, దొంగలించు ప్రవక్తలు, దేవుని మాటని పట్టుకుని ట్విస్ట్ చేసి మాట్లాడే ప్రవక్తలని దొంగతనము చేసే ప్రవక్తలు అని అంటారు. ఎవరో మాట్లాడిన తెచ్చిన అది దేవుడు మాట్లాడారు అంటారు. These are the false prophets who will steal the words of God and from every neighbor and say God spoke to them, and they will say these are all false ఏం prophets. పోయింది? స్వేచ్ఛగా నాలుకల్ని నాడించుకొనుచు దేవోక్తుల్ని ప్రకటించు ప్రవక్తలు, వారికి దేవుడే విరోధి. These are the people who use their tongues, unleash their tongues so much, thinking that they can say whatever God they have to say. కాబట్టి నీతిగల ఆయన నోటి మాటని తీసుకుంటే ఇదిగో ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళే పడే పరిస్థితి నీకు రాదు. నిన్ను నువ్వు భద్రం చేసుకోగలుగుతావు, నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ పనిని నువ్వు జరిగించుకోగలుగుతావు. But on the other hand, this is the truth. If you receive, live with willingness and obedience the right righteous word of God, you will not be led astray by these false prophets and anybody deceiving. ఆయన Only for one దిగి day. వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? You have to be ready at any time when God is going to visit us. ఆయన నీతి కలిగిన నోటి మాటకి నువ్వు విధేయత చూపించి నువ్వు అనుకోగా ఉండగలుగుతున్నావా? Are you able to understand and be obedient to the righteous చేసిన word? తప్పే మరలా చేసుకుంటున్నావు అంటే ఆయన్ని మరలా నువ్వు సిలువ వేస్తున్నట్టు లేఖనము వినలేదా? Did you not hear from Hebrews 6:6 that if you keep on repeating the sins again and again, that you're crucifying Christ? నిన్ను నువ్వు పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుని వాక్యము రెండించుల గల ఖడ్గము వంటిదని నువ్వు గ్రహించు. You need to understand, examine yourself and see and know that the word of God is living and powerful. పశ్చాత్తాపం ఒక్కటే నీకు మార్గము. The only way of escape and for you to get deliverance is your genuine repentance. But when you do that, then ఫెయిత్ come and partake. స్టేట్మెంట్ వద్దు. ఎందుకంటే రక్షించడానికి వచ్చిన వాడును మరలా మిమ్మల్ని శిక్షించడానికి వచ్చేవాడునని లేఖనం చెప్తుంది. Because the word of God says he has come to save, but then this time, second time, ఆ not to save, రక్షించడానికి but to వచ్చే further సమయము శిక్షించడానికి వచ్చే సమయానికి మధ్య ఉన్న పీరియడ్ పశ్చాత్తాపము. repentance or genuine repentance is sandwiched between the time when he came to save us and the time when he is going to judge us. ఆ పశ్చాత్తాపంతో ఆ మార్గంలోనికి నడిచి వచ్చి నుంచోండి. With that repentance, come and stand in the front.